హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంట్రా ఎప్పుడు యూనిఫామ్లో కనపడేది, ఈరోజు ఇంత ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? చూసేద్దాం రండి ఎందుకు ఇలా కనిపిస్తున్నానో ఏమనేసి. ఇక నేనైతే ఎక్కడున్నానో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అబ్బా, నా వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఎక్కడున్నాను అనేసి. ఇక్కడ ఉన్నాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను బెంగళూరుని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఈ కత్తెరని చూస్తాను ఇంకా షాక్ అయిపోయింది. ఇక మా అమ్మ రింగుల ముగ్గులు అయితే మీరు ఆల్రెడీ చూసింటే ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక లుక్ వేసేసుకోండి. ఇక మా ఇల్లు చూసారా, పెళ్ళి అయిపోయిన ఇంకా మా ఇల్లు అని ఎలా వస్తుందిలే, ఇది నా పుట్టినిల్లు. ఇక ఊరి నుంచి వస్తుంటే దారిలో ఫ్రెష్గా ఆకుకూర కనపడింది. అంత ఫ్రెష్గా కనపడితే నేను వదులుతానా? అస్సలు వదలను. తీసుకొని వచ్చేసాను. ఇక క్లీన్ చేసేసి అమ్మకి ఇద్దామనుకునే లోపల అమ్మ ఇక్కడ పూర్ణం రుబ్బుతుంది. అసలు ఎందుకు ఊరికి వెళ్ళావు, ఏంటిది సంగతి, పూర్ణం ఎందుకు రుబ్బుతుండవు, ఏం జరుగుతుంది అని చాలామందికి డౌట్స్ వస్తుంది. అబ్బా, కరెంటు పోయేడ్సినే. సరేలే, మనమే మిక్సీగినా వేస్తున్నాం, రుబ్బుల గుండెలో రుబ్బుతున్నాం. కుడాలు కూడా రెడీ అయిపోయాయి. చూసారా, మా అమ్మ ఫేవరెట్ ఇవి. అంటే మా అమ్మ తొందరగా సింపుల్గా చేసే వంట అంటే ఇదే అనమాట. అంత సింపుల్గా చేసేస్తుంది మా అమ్మ ఈ వంటని. ఇంకా నా కోడలు చేశారు. ఆ పాపం వాళ్ళ అమ్మమ్మకి ఎంత హెల్ప్ చేస్తుందో. ఇక నేను ఎందుకు వచ్చానని మీకు చెప్తాను. నేనైతే వడిబియ్యం కట్టుకోవడానికైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఇక మా సైడ్ వడిబియ్యంలోకి ఏమేమి పెడతారనేసి మీకు చూపిస్తాను చూడండి. బియ్యం, ఒక కొత్త జాకెట్ పీసు, కొబ్బరి గిన్నె, తెల్లగడ్డలు, పసుపు కొమ్ములు, పూలు, ఆకు వక్క, పసుపు కుంకుమ, పోగుదారము. పోగుదారం అంటే పసుపు దారం అనమాట. మా సైడ్ పోగుదారం అంటాము. ఇక మా పిన్ని అయితే నాకు కట్టడానికి వచ్చింది. ఇంకా మా అమ్మ కళ్ళలో సంతోషం చూడలేను. నా 2 కళ్ళు చాలేదు మా అమ్మ కళ్ళలో సంతోషము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా బిడ్డ మళ్ళీ వడిబియ్యానికి వచ్చిందని. ఎందుకంటే నా తమ్ముడు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. మా తమ్ముడు మ్యారేజ్ అయినప్పుడే మా మామ కూడా చనిపోయారు. నాకు ముట్టు ఉండడంతో మా అమ్మ మాకు వడిబియ్యం పెట్టలేదు. కనీసం చీరలు కూడా కట్టుకోపోలేదు మేము ఆడబిడ్డలైనందుకు. కానీ అందుకే మా అమ్మకు పాపం 1 ఇయర్ ఇంకా చాలా బాధ ఉంది. నా బిడ్డలు చీరలు కట్టుకోపోలే, నా బిడ్డలకు వడిబియ్యం పెట్టలేదు, ఇంట్లో పెళ్ళైనా అనేసి. ఇన్నాళ్ళకి తీరింది. ఎందుకంటే మేము కూడా మా మామగారి పూజ అయితే ముగించుకున్నాము. ఇక మా ముట్లంతా పోయి ఏడుస్తున్నాయి. అందుకోసమనే ఇలా వడిబియ్యానికి అయితే వచ్చేసాను. నన్నుగా నా ఛానల్ చూసే వాళ్ళకి, నా వీడియోస్ చూసేవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలామందే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇక మా పిన్ని అయినా అయితే ఊరి నుంచి పిలిపించింది నాకు వడిబియ్యం కట్టడానికి. ఇక మా సైడ్ అయితే ఫస్ట్ వడిబియ్యం స్టార్టింగ్లో అయితే కొత్తగా పెళ్ళైన వరకు అయితే తెల్ల బట్టలు కడతారు. కానీ మాకైతే మామూలుగా ఆడబిడ్డలకు వడిబియ్యం ఇచ్చేవాళ్ళు అయితే టవల్స్లో ఇలానే కడతారు. ఇక పిన్ని అయితే సాంప్రదాయాలు స్టార్ట్ చేసేసింది నాకు వడిబియ్యం కట్టడం. మా సైడ్ చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది. అంటే పండగ చేసిన మాదిరిగా చేస్తాం మా సైడ్ వడిబియ్యం. ఆడబిడ్డలకు వడిబియ్యం కట్టాలంటే ఇంట్లో ఏదైనా స్వీట్ చేస్తారు, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని సంతోషంగా పెట్టి తర్వాతే వడిబియ్యం ఇస్తారు ఆ రోజంతా. అంతేకాదు వడిబియ్యం తీసుకున్న తర్వాత కూడా చాలామంది నిద్ర చేస్తారు. మేమైతే మాకు దూరం కాబట్టి మేము చాలా కుదరదు కాబట్టి మళ్ళీ నేను త్వరగా వెంటనే వెళ్ళి రావాలి కాబట్టి నేనైతే ఒక రోజే వెళ్ళేసి కట్టుకొనేసి అయితే వచ్చేసాను. ఎందుకంటే అమ్మకు తెలుసు నాకు పని ఉందనేసి, జాబ్కి అయితే లీవ్ ఇవ్వరు అనేసి, అందుకోసమనే సండే టైంలో పెట్టుకొనేసింది. నిజంగా చాలా సంతోషం అయిపోయింది నాకు కూడాను. పిన్ని అయితే ఇలా వడిబియ్యం కట్టింది. పిన్ని అని చెప్పుకోవడం కంటే మమ్మల్ని చిన్నప్పుడు ఇంకా చూసిందిలేండి తను. మేమైతే పిన్ని అని అయితే పిలవం కానీ అందరినీ అమ్మ అనే పిలుస్తాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు 4 ఉన్నారు, 4 అమ్మ అనే పిలుస్తాము. ఎవరిని పిన్ని పెద్దమ్మ అనేది ఏం లేదు, అందరినీ అమ్మ అని పిలుచుకొని వస్తాము. మాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇక నా లుక్ ఎలా ఉందో ప్లీజ్ ఒక్క కామెంట్ చేసేయండి. అప్ప, నా లుక్ సూపర్గా ఉందనుకుంటున్నాను ఇన్ని రోజులకి. ఎందుకంటే ఎప్పుడు యూనిఫామ్లోనే చూసి బోర్ కట్టేసింది నాకు నేనే. మరి ఇంత బాగా రెడీ అయినానంటే నాకు నేను సంతోషంగా ఉంది, అంత బాగుంది నాకు. ఇక అయితే గడప ముక్కున్నాను. అమ్మకు కూడా కాళ్ళ పాదాలకైతే నమస్కరించుకొని
ఇక వడి బియ్యంకి ఇంటింటికి అయితే వెళ్తాము. మామూలుగా అయితే 9 ఇండ్లకు పోతారు, లేదా 5 ఇండ్లకు పోతారు, లేదా 3 ఇండ్లకు పోతారు. అమ్మ అయితే నేను చాలాసేపు మోసేదేమో అవసరం లేదులే, ఒక 3 ఇండ్లు తిరుక్కొని వద్దామనేసి 3 ఇండ్లు తిరుక్కొని వచ్చినాము. వచ్చిన తర్వాత అక్కడ రాముల వారి టెంపుల్కి వెళ్ళి అక్కడే వడి బియ్యాన్ని అయితే ఇప్పేసి ఇక మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంది, అంటే ఊరి పొలిమేర దగ్గర చిన్నమ్మ టెంపుల్ అని ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. ఆమె తన భర్త కోసము జీవ సమాధి అయ్యిందని కానీ అంటారు. ఏంటబ్బా వడి బియ్యం కట్టుకొని సమాధి దగ్గరకు వచ్చారు వీళ్ళు అనుకున్నారు. మా ఊరి శాస్త్రం ప్రకారం అయితే ఈ అమ్మకి ఏ ఆడబిడ్డ అయినా ఆ ఊరి ఆడబిడ్డ పసుపు కుంకుమ తీసుకుంటే ఈ అమ్మ కూడా ఆ ఊరి ఆడబిడ్డే కాబట్టి తనకు కూడా పసుపు కుంకుమ ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే అమ్మ ఆశీర్వాదం బాగుంటుందని ప్రతి ఒక్కరి నమ్మకం మా ఊర్లో. అందుకోసమనే ఏ ఆడబిడ్డ అయినా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళేటప్పుడు అమ్మ దర్శనం చేసుకొని ఖచ్చితంగా అమ్మకు కూడా పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి టెంకాయ కొట్టుకొని పూజా పునస్కారాలన్నీ ముగించుకొని వెళ్తుంది. అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మాకి. నిజము, చాలా మంచి టెంపుల్. చిన్నప్పటి ఇంకా నేను ఈ టెంపుల్ని చూస్తున్నాను. మా అవ్వ చిన్నప్పటి ఇంకా ఈ టెంపుల్ ఉందంట, ఫేమస్ టెంపులే. ఇక నాకు పసుపు కుంకుమ ఇచ్చిన వెంటనే అమ్మ ఇక్కడికి దోలుకొచ్చేసింది. 2 చేతులతో 2 టెంకాయలు కొట్టించింది. అమ్మ ముక్కుబడి అయితే తీరిందంట. చాలా ఏళ్ళగా నుంచి అమ్మకు ముక్కుందంట, నా చేతిలో టెంకాయ కొట్టిల్లా అది ఇదని. ఏమో అమ్మ సంతోషం, అమ్మది ఏం చేసేయలేదు. అమ్మ భక్తి అలాంటిది. అమ్మకు చాలా పూజలు పునస్కారాలు ఎక్కువలేండి, ఏం చేయడానికి లేదు. పర్వాలే అలా ఉండాలి. కానీ దేవుడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదబ్బా, ఎలాంటి వాళ్ళైనా. నేనైతే అస్సలు ఇబ్బంది పెట్టను వెళ్ళడము. అమ్మ నా ఆరోగ్యం బాగుంటే నేనే అంతా చూసుకుంటాను, నా ఆరోగ్యం ఒక్కటి బాగుండేలా చూడు తల్లి అని ముక్కుంటే తప్పితే ఆస్తులు అంతస్తులు ఇంకోటి కావాలని నేను ఏ రోజు ఏ దేవుడిని ముక్కోను. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక అక్కడే దగ్గరలో పుట్ట కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది పుట్ట. పాపం నా కోడలు అయితే నాకు వీడియోకి చాలా సహాయం చేసింది, పాపం చాలా హెల్ప్ చేసింది నా కోడలు. తనే వీడియోలన్నీ పాపం షూట్ చేసింది. మై ఫేవరెట్, మై కోడల్, బ్యూటీ కోడల్, నా కోడల్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇలాగే సపోర్ట్ చేయండి. ఇక నా లుక్ ఎలా ఉందో ప్లీజ్ ఒక్క కామెంట్ పడేయండి అబ్బా, నాకు కూడా చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.